ప్రముఖ నేపథ్య గాయని గాన కోకిల ఎస్ జానకి చిత్రపటానికి రాజమండ్రిలో పలువురు పుష్పాంజలి ఘటించారు. గోదావరి రైల్వే స్టేషన్ సమీపంలోని అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో శోభన్ బాబు కల్చరల్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ప్రముఖ నేపథ్య గాయని గాన కోకిల ఎస్ జానకి సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా ఎస్ జానకి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆమె ఆలపించిన చిరస్మరణీయ సినీ గీతాలను గాయని గాయకులు ఆలపించి ఆమెకు సంగీత నివాళి అర్పించారు. సోగ్గాడి శోభన్ బాబు కల్చరల్ ఫ్రెండ్ సర్కిల్ అధ్యక్షుడు దొండపాటి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా మదర్ అలీసా, పివిఎస్ కృష్ణారావు, బత్తిన సూర్యప్రకాష్, ఏర్కొండ వెంకటేష్ పాల్గొన్నారు. గాయని ఎస్ జానకి పాడిన ప్రముఖ సినీ గీతాలను ఆలపించి సభికులను అలరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఆమె గానామృతం తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని నివాళులర్పించారు. కార్యక్రమం మేము నిన్న మధ్యాహ్నం అనుకున్నాం. ఆవిడ మొన్న సాయంత్రం 7:30 నిమిషాలకి మరణించిన తర్వాత అనుకున్ననే శ్రీ శోభన్ బాబు కల్చరల్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించాలనుకున్నాం. దానికి పెద్దలు మా విఎస్ కృష్ణారావు గారు, అలాగే మా శ్రేయస్ అలీ గారు, అలాగే మండపం చేసిన మా డాక్టర్ రవికుమార్ గారు, ఇంకా మా ఏరుకొండ వెంకటేష్ గారు, సుదర్శన్ బాబు గారు, అలాగే మా గ్రూప్ సభ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు, మా ఇంకొక సభ్యులు లక్ష్మణరావు గారు, అమ్మాయిల్లో మా ప్రభమ్మ, బేబీ రెడ్డి, కృష్ణవేణి గారు, అలాగే వినయ్ కుమార్ గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి శ్రీమతి జానకి గారి మీద ఉన్న అభిమానంతో ఈ కార్యక్రమం మేము ప్రారంభించడం జరిగింది. ఆవిడ మొట్టమొదటిగా టి శరపతిరావు గారు సంగీత సాహిత్యంలో నియాస అడియాస అనే పాటలో మన తెలుగులో మొదటిగా పాడారు ఆవిడ. అక్కడి నుంచి ఒక ప్రవాహంలో ఈ కార్యక్రమం ఆవిడ పాడుకుంటూ ఈ రోజుకి ఇంచుమించుగా 50,000 పైగా పాడుంటారు ఆవిడ. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ తర్వాతగా మా అలీ గారిని మాట్లాడతారు. దివంగత కార్యక్రమానికి అసెంబ్లీ అవ్వడం అనేది ఒక విషాదకరమైన ఘట్టం. యాక్చువల్గా అంతటి మహానుభావురాలు అందరూ వాయిస్తున్న మన చలనచిత్ర సీమలు ఎవరూ లేరండి. చిన్నపిల్లలు లాగా పాడుతున్నారు. ఏ ఏజ్కి ఆ ఏజ్ కూడా ఏంటంటే అది చాలా పాటలు పాడారు. ఈవెన్ మన గొంతులతో కూడా కొన్ని పాటలు ఉన్నాయి. నేను విన్నాను, నేను యూట్యూబ్లో. కానీ రియల్గా అన్ని పాటలు పాడేసి మన నుంచి దూరం అవ్వడం అనేది మన యొక్క పాటల ప్రేమికులందరికీ ఒక విశాల వార్త అన్నమాట. నిన్న మార్నింగ్ నేను న్యూస్ చూశాను, వెంటనే గ్రూప్లో పెట్టడం జరిగింది. కానీ అప్పటికే అనిపించింది ఎన్నో పాటలు విన్నాము మన గొంతులతో, ఎంతో మన చెవులు ఎంతో మనకు హై కొలిపిన మాటలు చాలా ఉన్నాయి. అవన్నీ వేసి ఆమెకి దివికెక్కిపోయింది. చాలా విషాదకరం వార్త. కానీ ఆమె పాటలు మనమందరం పాడుతూ ఎప్పటికీ సజీవంగా ఈ యొక్క ప్రపంచంలో అలా ఉండిపోవాలనేది మనందరం కోరుకుందాం. అప్పుడే ఆమెకి మనం ఇచ్చే
పెద్ద ఘన నివాళి అని నా ఉద్దేశం. సో అందరూ కూడా శ్రీమతి ఎస్ జానకి గారు సంతాప సభ సందర్భంగా మనం ఈరోజు ఇక్కడ సమావేశం వారికి అందరం ఘన నివాళులు అర్పించుకుంటూ ఆవిడ ఏమన్నారంటే, ప్రతి పాట మీ అందరి గుండెల్లో ఉంటుంది. నేను కాలం చేయలేదు, మీ ప్రతి గుండెల్లో ఉన్నాను. మీరందరూ నవ్వుతూ ఉండండి, కళాకారుల్ని అందరినీ నవ్వించండి. ఆవిడ యొక్క చివరి మాట ఒక దాంట్లో ఆవిడ చెప్తూ ఉందన్నమాట, నేను చచ్చిపోయినాను అలాంటిది ఏం అనుకోవద్దు, ప్రతి గుండెల్లో ఉన్నాను, ప్రతి కళాకారుడు పాట పాడుతూ అందరూ చిరునవ్వుతూ ఉండండి, ఆరోగ్యంగా ఉంటాం, అందరం బాగుంటాం అని ఆవిడ సందేశం. మరి మొదటిగా రాజమండ్రిలో చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా మనం ఎక్కడికి వెళ్ళినా కానీ చివరిగా మన కోరిక ఏంటంటే ఆవిడ పాట ఎలా అట్లీస్ట్ కొద్ది రోజుల పాటు ప్రతి చోట వినిపించే ప్రయత్నం చేద్దాం. నాకు ఈ అవకాశం ధన్యవాదాలు. రిటైర్డ్ హెల్త్ ఆఫీసర్ మూర్తి గారికి కజిన్స్ బ్రదర్ అనమాట మూర్తితో పాటు ఇక్కడ వచ్చినప్పుడు ఆనా కళా కేంద్రంలో మేము బ్లడ్ కలెక్షన్ చేసినప్పుడు నేను ఆర్గనైజ్ చేసినప్పుడు కూడా ఆవిడ చాలా యాక్టివ్గా ఉందన్నమాట. ప్రతి నవ్వుతూ ప్రతి పాటకి బ్లడ్ అనేది చాలా అవసరం. మనం కళాకారుడిగా అందరికీ అందుబాటులో ఉన్నాయి. రాజమండ్రి అంటే ఆవిడ చాలా ఇష్టం. వచ్చిందంటే మూర్తి గారి ఇంట్లోనే దొరుకుతుంది ఆవిడ. ఆ మూర్తి గారు ఎప్పుడు కూడా అందరితో ఫ్రెండ్లీగా ఉంటాడు. మన మున్సిపాలిటీకి సంబంధించిన వ్యక్తి అయినా హెల్త్ ఆఫీసర్ చేసి ఆయన రిటైర్ అయ్యాడు. థ్యాంక్ యూ. ఆమెతో నడుపుతున్నటువంటి చిన్న అనుబంధం ఏంటంటే, ఇప్పుడు చెప్పినట్టు డాక్టర్ మూర్తి గారు ఎంఎస్ఓకెన్ చేసేవారు. ఆ పిహెచ్సిలో మా మిస్సెస్ ఏఎన్ఎం అయితే ఆమె ఇంటికి వచ్చినప్పుడు మా మిస్సెస్ నన్ను పిలవమని పిలిచారు. వెంటనే బండి వేసుకొని మూర్తి గారి ఇంటికి వెళ్ళాం.